హాయ్ ఫ్రెండ్స్, నేను విలక్ష్మి. ఈరోజు మనం టమాటా జామ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తయారు చేయడానికి కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అక్కర్లేదు. అంటే ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్గా పిల్లలందరికీ కూడా చాలా ఇష్టమయ్యే ఈ టమాటా జామ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ 2 కేజీల టమాటాలని తీసుకున్నానండి. ముందుగా ఈ టమాటాలని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. తర్వాత ఈ టమాటాలు అంటే మనం ఎంత క్వాంటిటీ అయితే టమాటాలు తీసుకున్నామో ఆ టమాటాలు అన్నీ కూడా పూర్తిగా మునిగే విధంగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని ఈ టమాటాలన్నీ కూడా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అంటే ఈ టమాటాలు ఉడికినది లేనిది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ టమాటాల మీద ఉన్న స్కిన్ పూర్తిగా ముడతలు పడిపోయినట్టుగా వస్తుందన్నమాట. అంటే మనకి టమాటా కూడా కొంచెం పగిలినట్టుగా అయ్యి ఆ స్కిన్ కూడా ఊడిపోతున్నట్టుగా వస్తుంది. అంతవరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి, టమాటాలు ఉడికిపోయినాయి. చూసారా, నేను చెప్పాను కదా టమాటాలు పగిలిపోయినట్టుగా అవుతాయని. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి మళ్ళీ దీంట్లో చల్లటి నీళ్ళు పోస్తే టమాటాలు త్వరగా చల్లారిపోతాయి. తర్వాత మనం ఈ స్కిన్ అంతా కూడా పీల్ చేసేసుకోవచ్చు. ఇవి చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటి స్కిన్ అంతా కూడా పీల్ చేసుకుందాము. ఈ టమాటా జాము రుచికి ఎలా ఉంటుందంటే తీయగా కొంచెం పుల్లగా కూడా ఉంటుందన్నమాట. సో దానివల్ల పిల్లలు చాలా ఇష్టపడతారండి. నిజానికి పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు. ఇవాళ రేపు పిల్లలు ఎలా ఉన్నారంటే మనం టిఫిన్స్లోకి చట్నీలు అవి చేసి పెట్టినా కూడా తినట్లేదండి. వాళ్ళకి ఎంతసేపు కూడా ఆ కిసాన్ జామ్ అని లేకపోతే టమాటా కేచప్ అని అట్లాంటివి ఏవో వేసుకుని తింటున్నారు తప్ప మనం చేసి పెట్టినవి ఏవి కూడా తినట్లేదు. సో మనం ఈ టమాటా జామ్ చేసినట్లయితే కనుక పిల్లలు అవన్నీ కూడా పక్కన పెట్టేసి చక్కగా ఇది తింటారు. అంతేకాదు మనం ఈ ప్రిజర్వేటివ్స్ అవి కూడా ఏమి వెయ్యం కాబట్టి మన పిల్లలకి చాలా మంచిది. అలానే ఈ టమాటాలు కొంచెం మార్కెట్లో తక్కువ రేటు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఇదిగోండి, టమాటాలన్నీ పీల్ చేయటం అయిపోయింది. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. అంటే ఈ టమాటాలకి మధ్యలో బొడిపు ఉంటుంది కదా, అది తప్పనిసరిగా తీసివేయాలన్నమాట. అది తీసేసి మనం అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అన్నీ ఇలా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా జ్యూసీగా అయ్యే వరకు మిక్సీ వేసుకోవాలి. ఇలా వడపోసుకున్నట్లయితే దాంట్లో ఉన్న తొక్కలు ఇంకా గింజలు లాంటివన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి. లేదు ఇష్టం ఉంటే వాటిని కూడా మనం కలిపేసుకోవచ్చు. ఇలా మిగిలిన టమాటాలన్నీ కూడా మిక్సీ చేసుకుని వడపోసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయటం వల్ల ఏంటంటే తినేటప్పుడు పిల్లలకి పంటి కింద మళ్ళీ ఆ గింజలు తొక్కలు అవి రాకుండా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ జ్యూస్ని స్టవ్ మీద పెట్టి వేడి చేస్తూ జామ్ కోసం ప్రిపేర్ చేసుకుందాము. అలాగే మధ్య మధ్యలో కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయాలి. అవి ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను పంచదార యాడ్ చేస్తున్నానండి. మరి ఈ పంచదార ఎంత తీసుకున్నానో చెప్పాలి కదా. నేను ఇక్కడ టమాటాలు 2 కేజీలు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 800 గ్రామ్స్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. అంటే కేజీకి 400 గ్రాములు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ టమాటా జ్యూస్లో పంచదార యాడ్ చేసాం కాబట్టి ఇంకా పలచబడుతుందన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా బాగా మరిగించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఈ గిన్నెకి ఒక రింగ్ పెట్టాను. దాని మీద మళ్ళీ ఒక మూత పెడుతున్నాను. అది ఏంటంటే ఈ గిన్నెలు అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, వీటిని ఏఎంసీ గిన్నెలు అంటారండి.
వీటి గురించి మనం మళ్ళీ తర్వాత చెప్పుకుందాము. ఈ రింగ్ ఎందుకు ఇస్తారంటే ఇట్లాగా మనం జ్యూసులు చేసుకోవటానికి, అదే మన ఇలా జాములు చేసుకునేటప్పుడు, అట్లనే పాకం పట్టుకునేటప్పుడు ఇలా మనం ఎక్కువగా మరిగిస్తాం కదా, సో లోపల ఉన్నది పైకి తుల్లుతూ ఉంటుంది మనకి. అలా జరగకుండా ఈ రింగ్ ఇస్తారనమాట. దీనికి చుట్టూ కూడా హోల్స్ ఉంటాయి. ఇలా ఉండి దీని మీద మళ్ళీ మనం మూత పెట్టాలన్నమాట. ఈ తర్వాత నేను వీటి గురించి మళ్ళీ క్లియర్గా మీకు చెప్తాను ఎప్పుడైనా. ఓకే, చూడండి జాము చిక్కబడింది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే చాలు. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే చల్లారే కొద్దీ ఇంకా చిక్కబడుతుంది అనమాట. అందువల్ల కొంచెం ఇలా ఉంటే చాలు మనకి. గరిటె జారుగా కాస్త ఇట్లా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాం కాబట్టి ఇంకా గట్టి పడుతుంది అనమాట. ఓకేనా? సో ఇలా ఉంటే చాలు. ఇప్పుడు ఇంకా దీంట్లో మనం ఒక 2 ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయాలి. అవేంటో ఇప్పుడు చెప్తాను. నేను ఇక్కడ 2 కేజీలు టమాటాలు తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, అట్లనే ఒక 1/2 స్పూను దాల్చిన చెక్క పౌడర్ వేస్తున్నానండి. ఈ దాల్చిన చెక్క పౌడరు ఎందుకు వేస్తున్నాము అంటే మనకి ఆ టమాటా ఫ్లేవర్ అనేది తెలియకుండా ఈ దాల్చిన చెక్క ఈ పౌడరు ఆ ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు చాలా ఇష్టపడతారు. సో అదనమాట అండి. ఇవి 2 యాడ్ చేసుకుంటే ఇంకా మనం అదే మనకి టమాటా జాము రెడీ అయిపోయినట్లే. ఇక ఇది పూర్తిగా చల్లారాక ఒక స్టీల్ బాక్స్లోకి కానీ గాజు సీసాల్లోకి కానీ తీసుకుని మనం స్టోర్ చేసుకోవటమే. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా మరి మీకు అందరికీ? ఇలా మనం ఇంట్లో ప్రిజర్వేటివ్స్ అవి ఏమీ లేకుండా చక్కగా పిల్లలకి మన ఇంట్లో మనమే తయారు చేసి పెట్టచ్చు. ఈసారి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ తప్పకుండా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.